మరి కాసేపట్లో కేసీఆర్ తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఇప్పటికే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరిన జీవన్ రెడ్డి కేసీఆర్ తో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఆయన బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరుతారు అనే దానిపై క్లారిటీ రాబోతుంది. ఇక జగిత్యాలలో జీవన్ రెడ్డి భారీ సభ నిర్వహించే ఛాన్స్ ఉంది. ఆ సభలోనే గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం. కేసీఆర్ తో భేటీ తర్వాత ఈ విషయాలపై క్లారిటీ రాబోతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరి కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ తో సమావేశం కాబోతున్నారు. ఆయన ఎప్పుడు చేరబోతున్నారు బీఆర్ఎస్ లో అని ఒక క్లారిటీ రాబోతోంది. అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకోబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో జీవన్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. మనం చూసాం, నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన పరిస్థితి. అందుకు జీవన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. జీవన్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారో వెంటనే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా జీవన్ రెడ్డికి టచ్లోకి వెళ్లారు. ఆయనతో సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. ఎటకేలకు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మనం చూసాం, నిన్న మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శల ఆరోపణలు గుప్పిస్తూనే కేసీఆర్ పైన పొగడ్తల వర్షం కురిపించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు జీవన్ రెడ్డి మరి కాసేపట్లో ఫామ్ హౌస్కు వెళ్తారు. ఆయనతో కేసీఆర్తో కలిసి తాజా రాజకీయ పరిణామాలతో చర్చిస్తారు. కేసీఆర్తో కలిసి భోజనం చేయబోతున్నారు. ఇక జీవన్ రెడ్డి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరుతారన్న దానిపై మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనకున్న సమాచారం మేరకు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నెల 27న ఉంది కాబట్టి 27న ప్లీనరీ నిర్వహించాలి, లేకపోతే ప్రతినిధుల సభ ఎక్కడ నిర్వహించాలన్న దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీలో ఇంకా చర్చ జరుగుతోంది. మొన్న కేసీఆర్తో కేటీఆర్ ప్రత్యేకంగా నిన్న భేటీ అయిన సందర్భంగా కూడా ఈ అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి జీవన్ రెడ్డి పార్టీలో చేరిక ఈ ఆవిర్భావ దినోత్సవం రోజే ఉంటుందా, లేకపోతే అంతకంటే ముందే పార్టీలో చేరిక ఉంటుందన్న దానిపై కూడా ఈరోజు జీవన్ రెడ్డి కేసీఆర్ భేటీలో కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జీవన్ రెడ్డి ఇప్పటికే బయలుదేరారు. మరి కాసేపట్లో ఫామ్ హౌస్కు చేరుకుంటారు. ప్రత్యేకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ తర్వాత తాజా రాజకీయ పరిణామాలు చర్చించిన తర్వాత జీవన్ రెడ్డి ఎప్పుడు కారెక్కుతారన్న దానిపై కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.